హోమ్ మినిస్టర్ గారు ఈ గంజాయి కానీ డ్రగ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకొని అరికట్టడం అనేది జరుగుతుంది. గత ప్రభుత్వం తాలూకాలో చూస్తే గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా రవాణా జరిగింది. ఎంతమంది తీసుకుంటున్నా కూడా కేసులు అనేది లేకుండా గత ప్రభుత్వం నడిపింది. ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి రవాణా జరగనివ్వండి, డ్రగ్స్ జరగనివ్వండి, ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి ఆమె కేసులు పెట్టించి ఎవరు చేసిన బాధ్యతాయుతంగా ఆమె ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తున్నారు మన హోమ్ మినిస్టర్ గారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు ఎంతమందిని ఆదుకోగలదు ఈ డ్రగ్స్ బారి నుంచి, ఈ గంజాయి బారి నుంచి. కానీ తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలు ఎలా నడుస్తున్నారు దాని గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. మన పిల్లలు ఒక్కసారి డ్రగ్స్ గంజాయికి అలవాటు పడితే తల్లి చెల్లి ఎవరిని వాళ్ళు గతి తప్పినట్టుగా చూస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఆ ఆడపిల్లలను కానివ్వండి, మగపిల్లలను కానివ్వండి కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు కొద్దిగా ఆలోచన చేయండి.